హాయ్ అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో ఏంటంటే నేను మీషో నుంచి 3 ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. అవి ఎలా ఉంటాయి ఏంటనేది నాకు కూడా తెలియదండి. మీ ముందే అన్బాక్సింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక నేను ఆర్డర్ చేసిన 3 ఐటమ్స్ ఏంటంటే ఒకటి బెడ్షీట్ అండి, రెండేమో బ్లౌజ్ పీస్ అండి, మూడేమో స్లింగ్ బ్యాగ్ అండి. ఈ 3 ఐటమ్స్ కూడా డే బై డే అనేది డెలివరీ అయితే వచ్చినాయి అనమాట. ఇక వీటిని మీ ముందే అన్బాక్సింగ్ చేద్దామని చెప్పి నేను వెయిట్ చేస్తూ ఉన్నానండి. ఇక బెడ్షీట్ అనేది ఇప్పుడే ఆర్డర్ వచ్చింది కాబట్టి ఇక ఎగ్జైటింగ్గా ఉందన్నమాట నాకు, ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసేద్దామా అని. ఎందుకంటే మీ ముందు అన్బాక్సింగ్ చేశాను అనుకోండి, వీటి క్వాలిటీ అనేది కూడా మీకు కూడా తెలుస్తుందండి. నార్మల్గా నేను డైరెక్ట్ చేసి మీకు చూపించడం కంటే కూడా మీ ముందే ఓపెన్ చేశానంటే వీటి క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటనేది మీకు కూడా తెలుస్తుంది. మీ ముందే చేద్దామని చెప్పి నేను చాలా ఎగ్జైటింగ్ అయితే ఎదురు చూస్తున్నానండి. ఇక ఫస్ట్ వచ్చి నాకెంతో ఇష్టమైన బ్లౌజ్ పీస్ అండి. ఈ బ్లౌజ్ పీస్ని ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా అని చెప్పి నేను చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ నాకు డెలివరీ వచ్చింది బ్లౌజ్ పీసేనండి. అసలు ఎలా ఉంటుంది ఏంటి క్వాలిటీ చూడాలని చెప్పి చాలా ఆత్రుతగా ఉంది. కానీ వీడియో కోసం అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక ఇది ఓపెన్ చేయాలి, దాని క్వాలిటీ ఎలా ఉంటుందో, అసలు మంచిగా వచ్చిందో లేదో అని ఒకటే టెన్షన్ అండి. ఇక ఇప్పుడైతే ఫస్ట్ దీన్నే ఓపెన్ చేసేస్తున్నానండి. దీని కాస్ట్ వచ్చి 240 రూపీస్ అండి. కంప్యూటర్ వర్క్ అనమాట. కంప్యూటర్ వర్క్ 240 రూపీస్ అంటే అసలు క్వాలిటీ ఎలా ఉంటుందో ఏంటో, బాగుంటుందో లేదో, సరే అసలు ఒకసారి బుక్ చేస్తే మనకు కూడా తెలుస్తుంది కదా అని చెప్పి బుక్ చేశాను అనమాట. ట్రెండీగా ఈ కట్ వర్క్ అనేది ఇప్పుడు మోడల్ కదా, అందుకని ఎలా ఉంటుందో ఏంటో చూద్దామని చెప్పి నేను బుక్ చేశానండి. ఇక దీన్ని ఓపెన్ చేస్తుంటే అబ్బా, దీని క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుందన్నమాట. క్లాత్ ఇది ఆకుపట్టు క్లాత్ అనుకుంటా అండి. సేమ్ మనకి మగ్గం వర్క్లో ఏ క్లాత్ అయితే వాడతారో అలానే ఉందండి. కాటన్ సిల్క్ అనమాట. పట్టు క్లాత్ లాగానే ఉంది క్వాలిటీ. హ్యాండ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. ఇక నెక్ వచ్చేటప్పటికి కట్ వర్క్ అండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అబ్బా, చూడ్డానికైతే చాలా బాగుందండి. వర్క్ కూడా చాలా డీసెంట్గా నీట్గా ఉందండి. నేను అస్సలు ఇంతలా వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అంత బాగుందండి. ఇక మనకి ఫ్రంట్ నెక్ వచ్చి కట్ వర్క్ బాగా ఇచ్చారండి. ఇక బ్లౌజ్ క్లాత్ వైజ్ అయితే చాలా బాగుందండి. వర్క్ అయితే ఇంకా అస్సలు చెప్పక్కర్లేదు అనమాట. హ్యాండ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి. నేను ఇలా వస్తుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. నేను ఫస్ట్ టైము బ్లౌజ్ పీస్ అనేది మీషోలో ఆర్డర్ చేశాను. కంప్యూటర్ వర్క్ అంటే ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటూ కొంచెం టెన్షన్గానే ఉన్నాను. కానీ నాకైతే చాలా బాగా నచ్చేసిందండి. మామూలుగా కదా, అసలు దీన్ని చూస్తుంటేనే చాలా ఎగ్జైటింగ్గా ఉందన్నమాట. అంత బాగుందండి క్వాలిటీ కానీ, వర్క్ కానీ, అసలు డిజైన్ కూడా ఎంత బాగుందోనండి. చాలా అంటే చాలా బాగుందండి. ఇంతలాగా వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 240 రూపీస్ అంటే ఏదో నార్మల్గా వస్తుందేమో అనుకున్నాను, కానీ చాలా క్యూట్గా ఉందండి. నేను ఇది ఎల్లో శారీకి బాగుంటుందని చెప్పి ఆర్డర్ చేశాను అనమాట. చాలా బాగుందండి. నెక్స్ట్ స్లింగ్ బ్యాగ్ ఓపెన్ చేస్తున్నానండి. ఇది వచ్చి మా పాప బుక్ చేసుకుందండి. ఇది కూడా లో బడ్జెట్లోనే. దీని కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. పిల్లలకైతే చాలా బాగుంటుందన్నమాట. ఇక ఇది మా పాప అయితే ఇష్టంగా బుక్ చేసుకుంది. దీని కాస్ట్ అయితే చెప్పొద్దు అంటుందన్నమాట. సరే, నేను కాస్ట్ అయితే చెప్పలేదు, కానీ దీనికి సంబంధించిన పిక్ అనేది పక్కన పెడతానండి, చెక్ చేసుకోండి. ఇదైతే మాత్రం క్వాలిటీ పరంగా చాలా బాగుందండి. చాలా క్యూట్గా ఉందండి. పిల్లలకి, కాలేజీ పిల్లలకి కూడా చాలా బాగుంటుంది. చాలా నీట్గా ఉంది. కాకపోతే ఒక జిప్పేనండి. ఇది కూడా నాకు బాగా నచ్చేసిందండి. ఇక నెక్స్ట్ ఐటమ్ వచ్చి బెడ్షీట్ అండి. ఈ బెడ్షీట్ కూడా లో బడ్జెట్లో వచ్చిందనమాట. లో బడ్జెట్లో ఉంది కదా అని చెప్పి ఒకసారి చూద్దాము అని చెప్పి తీసుకున్నానండి. పైగా ఇది ఏంటంటే ఫిటెడ్ ఎలాస్టిక్ అండి.
అంటే పరుపుకి సపోర్టెడ్గా ఉంటుంది కదా ఎలాస్టిక్తో, ఆ విధంగా అనమాట. సరే ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి ఆర్డర్ అయితే చేశాను అనమాట. ఎందుకంటే నేను ఎప్పుడు బెడ్షీట్లు అనేవి ఆన్లైన్లో ఆర్డర్ చేయలేదు, ఎక్కువ బయట తీసుకుంటాము. డీమార్ట్లో ఎక్కువ తీసుకుంటాను నేను. ఇక దీని కాస్ట్ వచ్చేటప్పటికి 172 రూపీస్ ఎంతో పడ్డదండి. సర్లే ఎలాస్టిక్కి ఇంత తక్కువ రేట్లో వస్తుందా చూద్దాంలే అని చెప్పి బుక్ చేశాను అనమాట. ఇక ఓపెన్ చేస్తే అస్సలు బాగాలేదండి. ఇది చాలా షేడ్ అయిపోయిన కలర్లా ఉందన్నమాట. కలర్ అయితే అస్సలు బాగాలేదండి. మీకు మరి వీడియోలో ఎలా కనిపిస్తుంది ఏంటో తెలియదు, కానీ అస్సలు బయట బాగలేదన్నమాట. బాగా ఎలిసిపోతే ఎలా ఉంటుంది, మనం ఎండలో ఆరేస్తే ఎలా షేడ్ అయిపోతుందండి, సేమ్ అలాగే ఉందన్నమాట. క్లాత్ అయితే కాటన్ అండి, క్లాత్ అయితే బాగానే ఉంది కాటను. కలర్ అయితే మాత్రం అస్సలు బాగాలేదండి, నాకైతే అస్సలు నచ్చలేదు. ఇలా ఎలాస్టిక్ వస్తుందని చెప్పి తీసుకున్నాను అనమాట, ఎలా ఉంటుంది ఏంటని. ఇది పిక్ చూస్తే డార్క్ బ్లూ కలర్ అండి, అసలు చాలా పిచ్చిగా నచ్చేసింది అనమాట పిక్లో చూస్తే. కానీ ఇది ఒరిజినల్గా చూస్తే అస్సలు బాగాలేదు. ఈ విధంగా ఎలాస్టిక్ అని చెప్పి మాత్రం ఎలా ఉంటుందో ఏంటో అని తీసుకున్నాను. నేను ఎక్కువ బెడ్షీట్లు అనేవి డీమార్ట్లో తీసుకుంటాను. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా, కాస్ట్ రీజనబుల్లోనే ఉంటాయి డీమార్ట్లో కూడాను, కానీ క్వాలిటీ చాలా బాగుంటాయండి. ఇది 172 అంటే ఎలాస్టిక్తో వస్తుంది కదా, అసలు ఎలా ఉంటుంది ఏంటి చూద్దామని చెప్పి బుక్ చేశాను అనమాట. కానీ అస్సలు బాగాలేదండి, కలర్ అస్సలు నచ్చలేదు నాకు. మరీ షేడ్ అయిపోయినట్టు ఉంది, బాగాలేదండి. ఇదైతే నేను 100కి 100% అసలు బాగాలేదని చెప్తాను. డిజైన్ కూడా కొంచెం బాగుంది కదా, కలర్ అయితే చాలా థిక్గా ఉందండి. మీకు పక్కన పిక్ పెడతాను అనమాట, చూడండి ఎంత డార్క్ కలర్లో ఉందంటే. ఓకే, మేబీ ఫోటోలో ఒకలా ఉండొచ్చు, డైరెక్ట్ ఒకలా ఉండొచ్చు, కానీ మరీ ఇంత ఘోరంగా వస్తుంది అనుకోలేదు. కలర్ బాగా షేడ్ అయిపోయిన కలర్లా ఉందండి, అస్సలు బాగాలేదు. ఓకే, లో బడ్జెట్ కదా, ఇట్లా ఉందనుకుని అడ్జస్ట్ అవ్వడమేనండి. నాకైతే బెడ్షీట్ అయితే అస్సలు నచ్చలేదండి, మొత్తం మైండ్ అంతా డిసప్పాయింట్ అయిపోయిందనమాట. నేను యాక్చువల్లీ బాగోకపోతే 100 రూపీస్ అయినా కూడా రిటర్న్ పెట్టేస్తానండి, నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వనమాట. కానీ నాకు బెడ్షీట్ నచ్చలేదండి. ఇక నేను మీకు చెప్పేది ఏంటంటే, స్లింగ్ బ్యాగ్ బ్లౌజ్ పీస్ అయితే సూపర్ ఉన్నాయండి. ఇవైతే మిమ్మల్ని తీసుకోవచ్చు, ఒకవేళ మీరు తీసుకుంటే తీసుకోవచ్చు అని సజెస్ట్ చేస్తానండి. ఇక బెడ్షీట్ అయితే మరి నాకైతే నచ్చలేదండి. నేను వీటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు నచ్చితే మీరు తీసుకుందరు. నేను తీసుకున్న 3 ఐటమ్స్లో కూడా 2 అయితే హిట్ అయినాయండి, ఒకటైతే పట్టు అయింది. నేనైతే ఎక్కువగా మీషోలో ఆర్డర్స్ అనేవి పెడుతూనే ఉంటానండి, ఏదో ఒక ఐటమ్ అయితే కొంటూనే ఉంటానన్నమాట. ఒకవేళ మీలో ఎవరన్నా కూడా అక్క నువ్వు తీసుకునే ఐటమ్స్ అవి కూడా వీడియో చేసి పెట్టాక మాకు కూడా క్వాలిటీ తెలుస్తుంది కదా అంటే కనుక నేను తప్పకుండా వీడియోస్ అయితే పెడుతూ ఉంటానండి. అలాగే నేను తీసుకున్న ఈ 3 ఐటమ్స్లో కూడా మీకు ఏది బాగా నచ్చింది అనేది నాకు కామెంట్ చేసేయండి. అలాగే నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకోసం పెడుతూనే ఉంటాను.